లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 15వ తారీఖు. దేవునిపైన మాత్రమే ఆధారపడి ఉండుట. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. దేవునితో మనము ఉన్న యెడల ఆయన మనతోనున్నట్లే. కనుక దేవుడు మీతో ఉన్నాడు అని ప్రవక్త పలుకుచున్నాడు. మన ప్రార్థనా కాలమున ఆయన జవాబిస్తున్నాడు గనుక ఆయనను తక్కువ అంచనా వేయకూడదు. ఆసారాజు తన తల్లి నిలిపిన విగ్రహమును పడగొట్టి ఆమె ఇక పట్టపు దేవి ఉండకుండా చేశాడు. అది చాలా పెద్ద ముందడుగు. అయితే రోజులు గడుచుకొలది సరి అయిన మార్గము నుండి క్రమంగా ప్రక్కకు తొలిగాడు. దేవునిపైన కాకుండా బెన్హదదుపై ఆధారపడుట ఆరంభించాడు. ఆ సమయంలో అతని విశ్వాసము మనుష్యులపైకి మళ్ళింది. ఆ తర్వాత వ్యాధి చేత మొత్తబడ్డాడు. దేవునిపై ఆధారపడలేదు. దేవునిపై ఆధారపడే తత్వము మారిపోయి మనుష్యులపై ఆధారపడేదిగా అవుతుందేమోనని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అది దేవుని యెడల దుష్కార్యము. దేవునిపై నుండి మనుష్యులపైకి మన విశ్వాసాన్ని మరలించినట్లయితే అది దేవుని యెడల దుష్కార్యము. వారెంత గొప్పవారైనా, వారెంత అద్భుతకరులైనా, నమ్మకస్తులైన దేవుని స్థానాన్ని మనుషులు ఎవ్వరికీ ఇవ్వకూడదు. సర్వశక్తిగల దేవునిపై నుండి విశ్వాసమును మనుషుల మీదకు మళ్లించుట చాలా ప్రమాదకరమైనది. అబ్రహాము సరిగానే ప్రారంభించాడు. అయితే విశ్వాస మార్గం నుండి తొలగి ఐగుప్తుకు వెళ్ళుట, తర్వాత ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకొనుట అను తప్పటడుగులు వేశాడు. అయితే వయస్సునందు ఎదుగుచుండగా దేవుని వాక్యాన్ని, ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. క్రమంగా దేవుని సన్నిధిలో ఇంకా పరిపూర్ణుడైనాడు. అది చేశాము, ఇది చేశాము అని గొప్పలు చెప్పడం ఆపి మనలను మనం దీనులుగా చేసుకోవాలి. లేని యెడల దిగజారిపోతాము. అబ్రహాము విశ్వాసము వయసుతో పాటు పెరిగినది. నూతన నామమును ఇచ్చి దేవుడు అతనితో నిబంధన చేసి స్థిరపరిచాడు. దేవదూతలు అతని ఇంటిని దర్శించుచుండేవారు. కుమారుడు జన్మించాడు. ఆ ఒక్కడయ్యున్న కుమారుని అర్పించమని అతనిని పరిపూర్ణముగా విశ్వాసంలో స్థిరపరిచాడు. ఈ క్రియ భవిష్యత్తులో కల్వరి యొద్ద జరగబోయే క్రియకు సూచనగా ఉన్నది. ఇంకా అబ్రహాము నమ్మకస్తుడై దీనత్వంతో నేర్చుకునేవాడు. మన సహవాసంలో మనము మనుషుల మీద ఆధారపడము. మనకు అనుగ్రహింపబడినవన్నీ దేవుని నుండి అనుగ్రహింపబడినాయి. ఆయనే ఇచ్చుచున్నాడు. మన కొరకు అన్నీయూ చేయువాడు. ఆయనే మనలను దీవించువాడు. ఎన్ దానియేలు గారు.